హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్మైలింగ్ శైలజ. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నామండి. పిల్లలు ఎగ్జిబిషన్‌కి వెళ్దామని మారం చేస్తే ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నాము. పిల్లలు ఎగ్జిబిషన్ అనంగానే పిల్లలకి వాళ్ళకి ఎక్కడ లేని హుషారు, సంతోషం వస్తది కదండీ! ఎందుకంటే వాళ్ళకి ఫన్ ఉంటుంది. మంచిగా గేమ్స్ ఉంటాయి ఆటలాడుకోవడానికి. కలర్‌ఫుల్‌గా అన్నీ కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిబిషన్ అనంగానే ఎగిరి గంతేస్తారండి పిల్లలు. ఇక్కడ సన్‌సెట్ చాలా బాగుంది చూడండి. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్‌కి రీచ్ అయిపోయామండి. ఇది ఎగ్జిబిషన్ ఫ్రంట్ ముందు సైడు కొంచెం అట్రాక్షన్‌గా పెట్టారు. ఇక్కడైతే రెడ్ ఫోర్ట్ నాకైతే చూడంగానే రెడ్ ఫోర్ట్ గుర్తొచ్చింది. ఎంట్రన్స్‌కి ముందు 2 ఏనుగులు అవి కూడా ఆర్టిఫిషియలేనండి. ఇవి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. అది లోపలికి 2 ఆర్టిఫిషియల్ ఏనుగులు చూడటానికి చాలా బాగున్నాయని చెప్పి మేము ఆ ఏనుగుల దగ్గర ఇక కొంతసేపు గడిపాము ఫోటోలు తీసుకొని. తర్వాత మేము లోపలికి వెళ్దామని అనుకున్నాము. మా పాప నేను ఫోటోలు ఏనుగు దగ్గర చూస్తున్నామండి. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. చూడంగానే ఎంత బాగుందండి తాజ్‌మహల్. చూడంగానే అసలు ఎంత బాగుందో. ఆర్టిఫిషియల్‌ది ఎంత బాగుంటే రియల్‌ది ఇంకెంత బాగుంటుందో అనిపించింది. ఆగ్రాలో తాజ్‌మహల్ ఇంకెంత బాగుంటుందో పాలరాతితో అని. ఆర్టిఫిషియల్ కానీ ఇంత బాగుందండి. చాలా బాగా అనిపించింది. నేను చూడంగానే మన తాజ్‌మహల్ నమూనా ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మేము డే టైంలో అంటే మేబీ 4:35కి వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం ఎండ ఉన్నింది. అందుకే లైటింగ్స్ పెట్టలేదండి. ఇంకా లైటింగ్ వెలుగులో చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ తాజ్‌మహల్ చూడంగానే నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా తొలి ప్రేమ గుర్తొస్తుందండి. చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే మేము లోపలికి ఇంకా దాని తర్వాత లోపలికి ఇంకా అదే బర్డ్స్ పెట్టారండి. మా సెక్షన్ బర్డ్స్ సెక్షన్ అంటే ఆర్టిఫిషియల్దే కానీ పెద్ద పెద్ద బర్డ్స్ నమూనాలు పెట్టారు. అవి మూవ్ అవుతున్నాయండి. మూవ్ అవుతూ పిల్లలకి చాలా అట్రాక్షన్‌గా కనిపిస్తున్నాయి. పెంగ్విన్స్, పీకాక్, వల్చరు, అది ప్యారెట్స్ ఉన్నాయి. ఇంకా ఎలిఫెంటు, క్రొకోడైలు, గుడ్లబాతు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూసి మా పిల్లలు చక్కగా అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది గుడ్లబాతు అండి. ఇది నెల్లూరు పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సులు ఉంటాయి కదండి. సరస్సులో అవి వలస వస్తుంటాయి. అందుకే ఫ్లెమింగో బర్డ్స్ అంటారు కదండి. అవి నాకు తెలుసు. ఇది వచ్చేసి ఇది గుడ్లగూబ అండి. గుడ్లగూబ ఇవన్నీ బర్డ్స్ నమూనాలు చాలా బాగా పెట్టారు. చూసి పిల్లలు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవైతే బర్డ్స్ నమూనాలు చాలా బాగా ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ అందులో మూవ్ అవుతూ ఉన్నాయి పిల్లలు. ఇక్కడైతే సండే కదండి. సండే పిల్లలతో చాలామంది పేరెంట్స్ పిల్లలు చాలామంది ఆ రోజు చాలామంది క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారండి. ఇవైతే చూసి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి. అస్తమానం తీసుకెళ్ళాం కదండి మనము వాళ్ళని
ఎప్పుడో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మనం తీసుకెళ్తాము, అస్తమానమే వెళ్ళాం కాబట్టి వాళ్ళకి అది కొత్తగా. అది ఎగ్జిబిషన్ అంటే చాలా ఎగిరి గంతేస్తారు కదండి, పిల్లలు సంబరపడతారు, ఎంజాయ్ చేస్తారు కదా అని. పిల్లలు ఆడుకునేడానికి ఎక్కువ ఉంటాయి కదండి. ఇక్కడైతే షాప్స్ అండి, ఆ సెక్షన్ తర్వాత బర్డ్స్, ఆర్టిఫిషియల్ బర్డ్స్ సెక్షన్ తర్వాత ఇక్కడ షాప్స్ అండి, బోలెడన్ని షాప్స్ అండి బాబు. మన కొన్నంత ఉన్నాయి. మామూలు డ్రెస్సెస్ దగ్గర నుంచి, మన వాడుకునే డైలీ ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి అన్నీ, టీ కప్పులు కానీ అన్నీ పెట్టారండి. ఇక్కడైతే నాకు అట్రాక్షన్గా అనిపించింది వాటర్ బాల్స్ అండి. వాటర్లో వేస్తే అలా సీసాలో ఉన్నాయి కదండి, అలాగా బాల్స్ ఉబ్బి మంచిగా కనిపిస్తాయండి అందానికి. ఇక్కడైతే చెక్కతో చేశారండి కీ చైన్స్, షేప్స్ భలే ఉన్నాయండి. అందుకని చాలా బాగా నచ్చాయి నాకు ఆ షేప్స్. కీ చైన్తో క్వీన్ అని ఒకటి, మళ్ళీ గిటార్ షేప్లు, మళ్ళీ అంబ్రెల్లా పట్టుకొని గొడుగుతో కింద ఇద్దరు అని, లవ్ ఫర్ ఎవర్ అని. ఈ స్మైలీ అయితే ఎంత బాగుందో అండి, స్మైలీ చక్కగా ఉంది. మళ్ళీ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి, నాకు ఎంత బాగా నచ్చాయండి గిఫ్ట్ ఐటమ్స్ అయితే. చాలా బాగా నచ్చాయండి నాకు గిఫ్ట్ ఐటమ్స్. కానీ అవి మాది రెంట్ హౌస్ అండి, రెంట్ హౌస్లో పెట్టుకొని ఏం చేస్తాము. ఇక్కడ ఇవైతే ఎంత బాగున్నాయి, వాల్కి వాల్కి అలా పెట్టేస్తే ఎంత అందంగా ఉంటాయో కదండి. చాలా కల్పవృక్షము. మళ్ళీ ఇక్కడ అంతా చూడండి, చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్నాయి. నేను అప్పుడు అయితే నాకు చాలా నచ్చేసి నేను వీడియో తీసుకుంటానని అడిగానండి. అంతా బాగున్నాయండి. చూడు, వాల్కి అలా హ్యాంగ్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది కదండి వాళ్ళు. అసలు ఆ హౌస్కే అందం వచ్చేస్తుందండి, అంత చక్కగా అసలు ఎంత బాగున్నాయో అవి. అందుకని చెప్పి చూడండి, యాంటిక్ పీసెస్ అండి అన్నీ. ఇక్కడైతే మనం కప్స్ ఉన్నాయి ఎక్కువగా, జాడీలు, చిన్న కప్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. ఇవి మన యాక్సెసరీస్ అయితే లేడీస్కి కావాల్సినవి అయితే బ్యాంగిల్స్, కమ్మలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మా పాపకి తీసుకుందామని ట్రై చేశాను, కానీ ఆమె సైజు అనేది అక్కడ చిన్న సైజు చేతులు కదా, అదే అన్నీ కొంచెం బిగ్గా ఉన్నాయి. సో అదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నాకు ఇంకొకటి నచ్చింది, చాక్లెట్ ఫౌంటైన్ అండి. చాక్లెట్ ఫౌంటైన్ చాలా బాగా నచ్చింది, కానీ చూడటానికి చక్కగా బాగుంది కానివ్వండి, తింటే అంత బాగాలేదండి. నాకెందుకో నచ్చలేదు. చాక్లెట్ కొంచెం ఏదో స్మెల్ వస్తున్నట్టు అనిపించింది, అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు, ఒక పీస్ తీసుకున్నాను. అయితే ఫౌంటైన్ మాత్రం చాలా బాగా ఉందండి. ఇప్పుడు అక్కడ అది తినేసిన తర్వాత వెళ్తూ ఉంటే పక్కన అబ్బాయి బెలూన్స్ వాసన అంతా
ఇక్కడైతే జెయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కమంటే వద్దులే, నేనే వద్దని చెప్పాను. అంత పెద్దగా ఉన్నదాన్ని ఎక్కితే కళ్ళు తిరుగుతాయేమోనని వద్దు అని చెప్పాను. కానీ ఎంత పెద్దగా ఉందో అండి ఇక్కడ జెయింట్ వీల్, చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఇంకో చిన్న చిన్న అయితే పిల్లల్ని ఎక్కిద్దామని అనుకున్నాను. ఇక్కడైతే పిల్లల ఎక్కే ఆటయన్నీ చాలా ఉన్నాయండి. బోలెడు ఆటలు ఉన్నాయి. అది తిరుగుతూ అదిగో చూడండి, ఆక్టోపస్ షేప్లో ఉంది. అదొకటి ఎక్కించాను మా వాళ్ళని. అమ్మ బాబోయ్, ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయండి బాబోయ్. ఇది చూడండి ఎలా తిరుగుతుందో. చిన్నగా స్టార్ట్ అయింది ముందరేమో, తర్వాత బరా అని వెళ్తుంది. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడైతే ఆక్టోపస్ చూడండి, గర తిరిగేస్తుంది ఆక్టోపస్. అది మాత్రం ఎక్కించలేదండి నేను పిల్లల్ని. అది కళ్ళు బాగా తిరిగేస్తాయని నాకెందుకో భయం వేసింది. వద్దులే అని చెప్పాను అని చెప్పి. ఫైనల్గా ఇదండి నా వ్లాగ్ ఈరోజు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలింగ్ శైలజ. బాయ్ అండి.